రైతులందరికీ నమస్కారం అండి. చురుపొట్ట దశలో ముఖ్యంగా ఈ కాండం తొలుచు పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు, మరోపక్క తెగుళ్ళ విషయానికొస్తే అగ్గి తెగులు, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా పాంపొడ తెగులు. ఇక వెన్నులు, కంకుల విషయానికొస్తే ముఖ్యంగా మెడవిరుపు, ఆ తర్వాత కంకి విషయానికొస్తే మానుగాయ, ఆ తర్వాత కాటుక తెగులు మరియు కంకి నల్లి. ఇవైతే ప్రధానంగా ఈ యొక్క చురుపొట్ట దశలో ఆశించే రోగాలు, తెగుళ్ళు. ఇక చాలా మంది రైతులకి ఏ టైంలో మందు స్ప్రే చేసుకోవాలి, ఈ రోగాలకి ఎటువంటి మందులైతే బాగుంటాయి అనే చిన్న డౌట్ అయితే ఉంటుందండి. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మందు కొట్టుకోవాల్సిన టైం విషయానికి వస్తే ఇప్పుడు మనం పండించేవన్నీ కూడా సన్న రకాలండి. ఈ సన్న రకాలకి నాట్లు పూర్తయిన 45 నుంచి 50 రోజుల లోపు ఈ యొక్క చిరుపొట్ట దశ అయితే మొదలవుతుందండి. దీన్నే గుండ్రకు తిరగడం అంటారు. ఇక ఈ గుండ్రకు తిరిగింది లేకపోతే చిరుపొట్ట దశ స్టార్ట్ అయిందన్నప్పుడు ఏమాత్రం లేట్ చేయకపోకుండా మందులు అయితే స్ప్రే చేసుకోవాలండి. ఇక్కడ 2 రకాల మందులు కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలి. ఒకటి రోగాలకి, రెండోది తెగుళ్ళకి. ఇక ముందుగా ఆకు చుట్టు పురుగు, అదేవిధంగా కాండం తొలుచు పురుగు అంటే తెల్లకంకి, ఊసతెర ఇవి రాకుండా ఉండాలంటే మనకి మార్కెట్లో మంచి మందులు అయితే ఉన్నాయి. అందులో మొదటిగా యాంప్లిగో మందు అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే ఒక 100 ml 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చండి. ఆ తర్వాత కోరాజన్ ఇదైతే ఒక 60 ml వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చండి. మరోపక్క వయోగా కూడా ఉందండి. ఇదైతే మంచి మందు. ఇదైతే ఒక 100 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్లో మనకి సింజెంటా వాళ్ళది ఇన్సిపో కూడా ఉందండి. ఇదైతే ఒక 120 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మనకి మార్కెట్లో కెల్డాన్ అనే మందు కూడా ఉందండి. ఇదైతే ఒక 1/2 kg వరకు అంటే 500 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. మరో మంచి మందు మోర్టార్ కూడా ఉందండి. ఇదైతే ఒక ఎకరానికి 200 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇందాక చెప్పుకున్న తెగుళ్ళకి మంచి మందుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ తెగుళ్ళు నివారించడానికి ఈ సమయంలో నాటివ్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇదైతే ఎకరానికి 100 గ్రాములు సరిపోతుంది. మరోపక్క గెలీలియా సెన్సా ఇది కూడా మంచి మందు అండి. ఇదైతే ఎకరానికి ఒక 400 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. మరో మంచి మందు ఫూజీ 1 ఇది కూడా అంతేనండి. 300 ml వరకు ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా మనకి అమిస్టా టాప్ అనే మందు కూడా ఉందండి. ఇదైతే ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. వీటితో పాటు ఎండు తెగులు నివారణకు ఖచ్చితంగా ప్లాంటోమైసిన్ అయితే స్ప్రే చేసుకోవాలండి. ప్లాంటోమైసిన్ వచ్చేసి ఎకరానికి 100 గ్రాములు అయితే సరిపోతుంది. ఇంకా ఈ పురుగు మందులు, అదేవిధంగా తెగులు మందులతో పాటు ఏదైనా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలుపుకోండి. న్యూట్రియంట్స్ ఎగ్జాంపుల్గా అగ్రోమిన్ మ్యాక్స్, స్వర్ణపల్లు, బయోవిటా ఎక్స్, సాగరిక గోల్డ్ వీటిని కలుపుకుంటే ఈ యొక్క కంకి దృఢంగా వచ్చి కంకిలోని గింజలన్నీ పాలు పోసుకొని తాలు పోకపోకుండా కంకి చాలా బరువుగా తూకానికి వస్తుందండి. ఇక వీటితో పాటు మనకి మార్కెట్లో 100% నీటిలో కరిగే పొటాష్ అయితే దొరుకుతుందండి. దీన్ని 0050 పేరుతో పిలుస్తారు. ఈ దశలో పొటాషు చాలా అవసరం అండి. కంకిలోని గింజలన్నీ కూడా తాలుపోకోకుండా మంచి గింజ నాణ్యత, బరువు పెరగాలంటే పొటాష్ కంపల్సరిగా వాడుకోవాలి. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్న రోగాలు, తెగుళ్ళు రాకుండా కంట్రోల్లో ఉండాలంటే పొటాష్ అనేది కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలి. ఇంతేనండి. ఈ దశలో ఇంతకంటే చేయాల్సిన యాజమాన్య చర్యలు అయితే ఏమీ లేవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.